నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అమరావతి అని చెప్పేసి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో ఇప్పుడు ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సినంత అవసరం ఉందా అనంటే ఉంది అనే చెప్పాలి. ఎందుకని అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు, 3 రాజధానులు అని చెప్పేసి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి ఇదిగోండి మనం చూస్తే కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి వచ్చేసి శాసన రాజధాని, విశాఖపట్నం వచ్చేసి పరిపాలనా రాజధాని అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అయితే నిజానికి చూస్తే ఆంధ్రప్రదేశ్కి అసలు అమరావతి రాజధాని కాదు, లేదా కర్నూలో లేకపోతే అమరావతిలో లేకపోతే విశాఖపట్నమో రాజధాని కాదు. ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా, అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి కలిపి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి విభజన హామీల్లో ఉంది. సో రాష్ట్రం విడిపోయినప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పటి నుంచి కూడా చూసుకుంటే, అంటే 2014 ఫిబ్రవరి దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 2024 జూన్ వరకు కూడా ఈ రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2 రాష్ట్రాలకి ఉంది. సో అందుకనే తెలంగాణకి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడా కూడా పొరపచ్చాలు రాకుండా ఫస్ట్లో చూసుకున్నారు చంద్రబాబు నాయుడు, కేసీఆర్. ఈ పరిపాలన అంశాల్లో కానీ లేకపోతే బడ్జెట్ సెషన్స్లో కానీ లేకపోతే అంటే అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎక్కడా పొరపచ్చాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. కానీ రాజకీయాలు అన్న తర్వాత, రాజకీయ నాయకులు అన్న తర్వాత విభేదాలు వస్తాయి కదా, అలాగే విభేదాలు వచ్చాయి చంద్రబాబు నాయుడుకి, కేసీఆర్కి. కాబట్టి ఇలా మనం ఒక రాష్ట్రంలో రాజధాని కోసం అక్కడ ఉంటున్నాము అనంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇలాంటి గిల్లి కజ్జాలు వస్తాయి. సో మనమే అవమానాల పాలవుతాం. ఎందుకని అంటే హైదరాబాద్ అనేది మన సొంత రాష్ట్రం కాదు, మన సొంత రాజధాని కాదు. మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన సొంత రాజధానిగా మనం ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా ఉంటాయని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నారు అప్పట్లో 2014 నుంచి 19 మధ్య జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ ఇంకొక మాట కూడా చెప్పారు, అమరావతిలో రాజధాని నిర్మాణానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ 30,000 ఎకరాలైన ప్రభుత్వ భూమి ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరితే చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్లో 33,000 ఎకరాలు తీసుకున్నారు. సో మొత్తానికి మొత్తం రైతుల దగ్గర నుంచి వాళ్ళ సమ్మతితోనే వాళ్ళ సంతృప్తిగా ఇచ్చిన ల్యాండ్ అది. అక్కడ రాజధాని పనులు కూడా చేపట్టారు. 2018లో స్టార్ట్ అయ్యాయి. 2019కి వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయల పనులు జరిగాయి కూడా. అంటే హైకోర్టు, సెక్రటేరియట్, అలాగే అసెంబ్లీ హాల్, ఇలాంటివన్నీ కూడా నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని రోడ్లు కూడా వేస్తూ వచ్చారు. ఈలోపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతా బాగానే నడుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అలాగే తీసుకువెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఉండిపోయేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరు కదా. సో ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు, 3 రాజధానులు ఉండాలని చెప్పేసి కర్నూలు, అమరావతి, విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అని చెప్పేసి అనౌన్స్ చేస్తే అమరావతి రైతులంతా, అంటే వాళ్లే కదా భూములు ఇచ్చింది, రాజధానికి వాళ్ళ సొంత భూములు, ఎక్కడో పూర్వీకుల దగ్గర నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్ని రాజధానికి వాళ్ళు ఇచ్చారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా. కేవలం ప్రభుత్వం వాళ్ళకి ఫ్లాట్లేసి ఇస్తాము అని చెప్పేసి చెప్పింది. అలాగే ప్రతి సంవత్సరం కౌలు ఇస్తాము అని చెప్పింది. సో దానికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ భూములు, సంవత్సరానికి 2-3 పంటలు పండే భూములు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా బంగారం పండించే భూములు లాంటి భూములు, అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారంటే రాజధాని కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన త్యాగం. కానీ జగన్మోహన్ రెడ్డి అదేమీ పట్టించుకోకుండా తను అనుకున్నదే నెరవేరాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్స్ అని చెప్పేసి గట్టిగానే అనౌన్స్ చేశారు. దాని మీద నిలబడ్డారు. కాబట్టి రైతులంతా కూడా ప్రొటెస్టులు చేశారు. అంతా ధర్నాలు, దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం వాళ్ళ దీక్షా శిబిరాల్ని రైతులే ఖాళీ చేసేలాగా చేయాలనుకుంది. నిరంకుశత్వంగా ప్రవర్తించింది. అసలు ఎలాంటి ప్రవర్తన అంటే మనం నోటితో కూడా చెప్పుకోవడానికి అసభ్యకరంగా ఉంటుంది. బాత్రూముల పైన డ్రోన్లు ఎగరేసింది. ఆడవాళ్ళు స్నానం చేస్తే బాత్రూముల పైన డ్రోన్లు పంపించడం, అలాంటివన్నీ కూడా చేసింది. వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసింది. గర్భిణీ స్త్రీలని కూడా లేదు, బాలింతలని లేదు, ముసలి వాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, బూటుకాళ్లతో పోలీసులతో తన్నించింది ప్రభుత్వం. సో దాని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి తరువాత అనుభవించారు అని చెప్పడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అదే పంథాతో ముందుకు వెళ్ళారు.
నేను ఎక్కడుంటే అదే రాజధాని, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనడానికి కూడా ఒక బలం ఏంటంటే, విభజన హామీలు ఉన్నాయి కదా, విభజన చట్టం ఉంది కదా, ఆ చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధాని 2 రాష్ట్రాలకని చెప్పుకున్నాం కదా, ఆ విషయమే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఆయుధంగా మారింది. సో ఎక్కడా లేదు కదా, రాజ్యాంగంలోనే ఎక్కడా లేదు, లేదా విభజన హామీల్లో కూడా ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. కాబట్టి నేను ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పేసి ఆయన మాట్లాడున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా కూడా ఒక గుణపాఠంలాగా మరి చెప్పారా, లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షే అమరావతి, వాళ్ళ రాజధాని అమరావతిగానే ఉండాలనేది వాళ్ళ ఆకాంక్ష అని చెప్పేసి ఓటు ద్వారా చెప్పారా తెలియదు. కానీ మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకుంటే 2019లో 2024 వచ్చేసరికి 11 సీట్లకు పడిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పేసి తేట తెల్లంగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు అదే మ్యాండేట్తో వెళ్ళారు. విశాఖలో రాజధాని పెడతాం, అసలు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, సో రాజధానికి సంబంధించి ఇప్పుడు మనం నిర్మాణం కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు, మేము పెట్టం అని చెప్పేసి మొండిగా వైఖరితోటి ముందుకు వెళ్ళారు. కాబట్టి ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పేసి కూడా అనుకోవాలి. 11 సీట్లు కట్టబెట్టింది అందుకే అని చెప్పేసి కూడా అనుకోవాలి. సో మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన నిర్ణయించుకుంది ఏంటంటే, పరిపాలన మారిన ప్రతిసారి, అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఉండొచ్చు, ఒక 17 ఏళ్ళు ఉంటుందా, లేకపోతే 20 ఏళ్ళు ఉంటుందా, ఆ తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది ఖచ్చితంగా. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వేరే రకమైన పరిపాలన కూడా కోరుకుంటారు కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. సో కాబట్టి పార్టీలు మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ రాజధాని మారకూడదు అని చెప్పేసి ఆయన భావించారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి. ఎటు 2024 జూన్ నెలతోటి హైదరాబాదే ఉమ్మడి రాజధాని అనేది విభజన చట్టంలో నుంచి కంప్లీట్ అయిపోయింది, ఆ టైం పీరియడ్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రాబోతున్నాయి. ఈ బడ్జెట్ సెషన్స్లో ఈ బిల్లుని అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక ఆమోద ముద్ర, ఒక రాజముద్ర వేయించుకోవాల్సిన సమయం వచ్చేసిందని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఇక్కడ కేంద్ర పెద్దలు అంటే అమిత్ షా, మోదీ ఇలాంటి వాళ్ళతో కూడా పరిపరి విధాలుగా పరిపరి సమయాల్లో, వివిధ సమయాల్లో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళందరూ సమయం వచ్చినప్పుడల్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి, ఒక గెజిట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో ఈ బిల్లు కూడా ఆమోద ముద్ర పొందబోతోంది. ఆల్మోస్ట్ అంటే ఇక కేంద్ర పెద్దలంతా కూడా ఓకే చెప్పేశారు. సో ఇక మిగతా పార్టీల నేతల్ని కూడా కలిసి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఓకే చెప్పేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకతతో ఉంది, కానీ అమరావతి రాజధాని అనే విషయంలో మిగతా ఏ రాష్ట్రాలు కూడా వ్యతిరేకతతో లేవు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాకముందు, అంటే ఇక్కడ 2024 అధికారంలోకి రాకముందు కావచ్చు, లేదా 2019 ఎలక్షన్లో కూడా కావచ్చు, అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో, అమరావతి విషయంలో ఆయన సానుకూలంగానే వ్యక్తపరిచారు ఆయన భావాల్ని కూడా. సో కాబట్టి ఏ పార్టీ కూడా ఇక్కడ వ్యతిరేకిస్తుంది అనుకోలేము. ఖచ్చితంగా అమరావతి విషయంలో అన్ని పార్టీలు కూడా పార్లమెంటులో వాళ్ళ ఆమోద ముద్ర ఉంటుంది, లేకపోతే వాళ్ళు సానుకూలంగా ఉంటారని కూడా చెప్పి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా రాజముద్ర పడింది అంటే ఇక జగన్మోహన్ రెడ్డి నోరు మూత పడినట్టే అవుతుంది. అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రాజముద్ర అనేది ఖచ్చితంగా అమరావతికి అవసరమంటారా, అవసరం లేదంటారా? పరిపాలన మారిన ప్రతిసారి రాజధాని మారుతూ పోతే ఆ రాష్ట్రానికి అసలు విలువ ఉంటుందా, లేకపోతే ఆదరణ ఉంటుందా, మర్యాద ఉంటుందా, పక్క రాష్ట్రాల్లో ఎంతవరకు మర్యాద ఉంటుంది అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి రాజధానికి రాజముద్ర వేయించడానికి చంద్రబాబు ఎంత కష్టపడ్డాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.